హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజ్‌కి అండ్ డ్రెసెస్‌కి ఏ విధంగా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా న్యూస్ పేపర్ తీసుకోవాలి. దాని మీద వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని, కింది సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ మొత్తం షేడ్స్ వస్తుంది. సో, స్లోగా టైట్ చేసుకోండి. సెంటర్‌లో క్లాత్ టైట్‌గా ఉంటేనే నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ వీడియోలో ఈ డిజైన్‌ని ఏ విధంగా నార్మల్ మిషన్‌తో స్టిచ్ చేసుకోవచ్చు అండ్ ఏ విధంగా సింపుల్‌గా డ్రా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా వేస్ట్ క్లాత్ మీద ఇలా వైట్ పెన్సిల్‌తో నెక్ షేప్ డ్రా చేస్తున్నాను. మీరు బ్లౌజెస్ మీద అయితే ముందుగానే నెక్ షేప్ డ్రా చేసుకుని డిజైన్‌ని డ్రా చేసుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ మీద కాబట్టి ఇప్పుడు డ్రా చేస్తున్నాను. ఇలా ఒక అట్టను తీసుకుని మనం పిక్‌లో చూసిన డిజైన్‌ని డ్రా చేసుకోవాలి. నేను ఒక 3 మాత్రమే డ్రా చేశాను. ఇప్పుడు ఇవి షేప్స్ అవి పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. సెంటర్‌లో ఫ్లవర్‌కి 5 డ్రా చేసుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ మీద కాబట్టి స్ట్రైట్‌గా వైట్ పెన్సిల్‌తో డ్రా చేసి చూపిస్తున్నాను. మీరు బ్లౌజెస్ మీద అయితే ఒక అట్ట మీద డ్రా చేసుకుని అవి షేప్స్ అవి పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా కట్ చేసుకున్న తర్వాతే బ్లౌజెస్ మీద ఈ విధంగా డిజైన్ డ్రా చేసుకోండి. డిజైన్ డ్రా చేసుకోవడం రాని వాళ్ళు కూడా సింపుల్‌గా ఈ విధంగా బ్లౌజెస్ మీద డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆ అట్టతో ఈ విధంగా ఫ్లవర్‌ని డ్రా చేసుకోవాలి. ఇవి 3 కాబట్టి నేను అట్టతో ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూపిస్తున్నాను. వేస్ట్ క్లాత్ మీద కాబట్టి నేను వేస్ట్‌గా రఫ్‌గా డ్రా చేస్తున్నాను. బ్లౌజెస్ మీద అయితే మీరు పర్ఫెక్ట్‌గా వచ్చేలా డ్రా చేసుకోండి. ఈ లిప్స్ కూడా మీరు కావాలంటే అట్టను కట్ చేసుకుని అన్నీ ఒకే షేప్‌లో రావడం కోసము అట్టను కట్ చేసుకుని డ్రా చేసుకోండి. నేను వేస్ట్ క్లాత్ మీద కాబట్టి స్ట్రైట్‌గా వైట్ పెన్సిల్‌తో డ్రా చేసేస్తున్నాను. మీరు ఫుల్‌గా నార్మల్ మిషన్‌తో చేసిన బ్లౌజ్ వీడియోస్ చూడాలంటే నా ముందు వీడియోస్‌లో ఉన్నవి చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో కంప్లీట్‌గా చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. నార్మల్ మిషన్‌తో కూడా ఎటువంటి ఎంబ్రాయిడరీ డిజైన్స్ అన్నా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు. ఇలా నెక్ చుట్టూరు ఈ డిజైన్ని పిక్‌లో చూపించిన డిజైన్ని డ్రా చేసుకోవాలి. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఈ ప్లేట్ 2.5 ఉంటే ఇలాంటి నార్మల్ మిషన్స్ కన్నా సెట్ అవుతుంది ఎంబ్రాయిడింగ్ ప్లేటు. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని తీసుకుని ఈ విధంగా మిషన్‌కి సెట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఏ మిషన్‌కి సెట్ అవుతుందో నా ముందు వీడియోస్‌లో ఉన్నవి ఒకసారి చెక్ చేయండి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి ఆర్డర్ చేసుకోండి. ప్లేట్స్ అన్నీ అయిపోయి స్టాక్ రాగానే మీకు స్టేటస్ అప్డేట్ చేస్తాను. ఇలా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్‌ని తీసుకోవాలి. సేమ్ కలర్‌లో నార్మల్ మిషన్ రీల్స్‌ని కూడా తీసుకోవాలి. అండ్ ఈ నార్మల్ మిషన్ రీల్స్‌ని ఈ విధంగా బాబిన్స్‌కి ఎక్కించుకోవాలి. నేను 3 కలర్స్ తీసుకున్నాను ఈ డిజైన్ కోసము. ఇప్పుడు పైన బ్లూ కలర్ పెడుతున్నాను. ఎంబ్రాయిడింగ్ దారం ఈ విధంగా లూజ్‌గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. దారం లూజ్‌గా వస్తేనే ఎంబ్రాయిడింగ్ దారం తెగిపోకుండా వర్క్ నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తుంది. బాబిన్‌ల దారం సేమ్ ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలి. దాన్ని లూజ్ అండ్ టైట్ చేయనవసరం లేదు. మనం డ్రా చేసుకున్న డిజైన్ చుట్టూరు పర్ఫెక్ట్‌గా స్టిచ్చింగ్ వచ్చేలాగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. పైన ఎంబ్రాయిడింగ్ దారం మాత్రము లూజ్‌గా వచ్చేలా సెట్ చేసుకోండి. అది ఫ్రీగా రాకపోతే వర్క్ నీట్‌గా, పర్ఫెక్ట్‌గా రాదు అండ్ ఎంబ్రాయిడింగ్ దారం తెగిపోతుంది. సో, లూజ్‌గా వచ్చేలాగా, ఫ్రీగా వచ్చేలాగా సెట్ చేసుకోండి. టైట్‌గా ఉంటే వర్క్ అంత లుక్‌గా కనిపించదు. సో, లూజ్‌గా వచ్చేలాగా సెట్ చేసుకోండి. కింద సైడ్ అయితే దారం సేమ్ ఎలాగుందో అలాగే పెట్టుకోవాలి. దాన్ని లూజ్ అండ్ టైట్ చేయనవసరం లేదు. స్టిచ్చింగ్ నెంబర్ మాత్రం 5కి పెట్టుకుని ఈ విధంగా మనం డ్రా చేసుకున్న డిజైన్ చుట్టూరు షేప్స్ అవి పర్ఫెక్ట్‌గా వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ మీద కాబట్టి రఫ్‌గా ఫాస్ట్‌గా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. బ్లౌజెస్ మీద అయితే నీట్‌గా, స్లోగా, పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేసుకోండి. వీడియో కంప్లీట్‌గా చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థమవ్వదు. సో, వీడియో కంప్లీట్‌గా చూడండి. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ చూడాలంటే
ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలా క్రాస్గా ఫిల్ చేసుకోవాలి. ఈ డిజైన్స్కి క్రాస్గా ఫిల్ చేసుకుంటేనే వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అండ్ స్ట్రైట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు నార్మల్ మిషన్తో కూడా ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్స్ అయినా సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు. ఈ ఎంబ్రాయిడింగ్ కోర్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కోసం ఆన్లైన్ 10 days కోర్సు అవైలబుల్గా ఉన్నది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఈ విధంగా క్రాస్గా ఫిల్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూడండి, అప్పుడే ఈ డిజైన్ లుక్ మీకు కనిపిస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదా ఒక 2-3 వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. బ్లౌజెస్ మీద చేసి చూపించండి అని అంటున్నారు. ముందు వీడియోస్లో బ్లౌజెస్ మీద చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్న వీడియోస్ ఉన్నవి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. 1-2 వీడియోస్ చూసి కామెంట్స్ చేయకండి. ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తే మీ డౌట్స్కి క్లియర్గా అర్థమవుతుంది. ఫుల్గా బ్లౌజ్తో డ్రా చేసి నుంచి ఎండ్ వరకు వీడియోస్ స్టెప్ బై స్టెప్ నేను అప్డేట్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అండ్ మిర్రర్ వర్క్, కట్ వర్క్, డిఫరెంట్ టైప్స్లో డిజైన్స్ కూడా ఈ ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఫ్రీ ఆర్డర్స్ చేసుకోండి. ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ రాగానే ఆర్డర్స్ తీసుకుంటాను. ప్రస్తుతం అయితే స్టాక్ మాత్రం మొత్తం తెచ్చిన ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇలా వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి ఫినిషింగ్కి నేను గోల్డ్ కలర్ని స్టిచ్ చేస్తున్నాను. ఇది ఫినిషింగ్ బట్టే డిజైన్ లుక్గా కనిపిస్తుంది. నేను వేస్ట్ క్లాత్ మీద కాబట్టి రఫ్గా ఫాస్ట్గా స్టిచ్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా అయితే స్టిచ్ చేయడం లేదు. ఈ నార్మల్ మిషన్ కోర్స్ కూడా నేర్చుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. దీంట్లో కూడా క్రాసింగ్స్గా స్టిచ్ చేయడం, స్ట్రైట్గా స్టిచ్ చేయడం, డిఫరెంట్ టైప్స్లో స్టిచ్ చేయడం బట్టి వర్క్ లుక్గా కనిపిస్తుంది. ఫినిషింగ్ బట్టే డిజైన్ లుక్ కనిపిస్తుంది. ఇలా ఫినిషింగ్ చేసుకోవాలి. మీరు ఎల్లో కలర్తో ఓన్లీ థ్రెడ్తో కావాలంటే వర్క్ చుట్టూరు ఈ విధంగా ఫినిషింగ్ చేసుకోవాలి. లేదా మీకు గోల్డెన్ పూసలు లేదా గోల్డెన్ గొట్టాలు, సిల్వర్ స్ప్రింగ్ వేటినైనా ఆ ఎల్లో కలర్లో ఫినిషింగ్ దగ్గర మీరు స్టిచ్ చేసుకుంటే ఇంకా ఆ డిజైన్ హెవీ లుక్గా కనిపిస్తుంది. ఇలా ఒక 3 times లేదా 4 times స్టిచ్ చేసుకోవాలి. ఫినిషింగ్ మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు స్టిచ్ చేసుకోవచ్చు. సేమ్ లైన్ మీదే సెకండ్ స్టిచ్చింగ్, థర్డ్ స్టిచ్చింగ్ కూడా రావాలి. పక్కకు వెళ్ళకూడదు. పక్కకు వెళ్తే చూడండి ఈ విధంగా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇలా పక్కకు వెళ్ళకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ కలర్ తీసుకుని నేను లీవ్స్ని స్టిచ్ చేస్తున్నాను. జస్ట్ 1 time లేదా 2 times స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోండి. నేను వేస్ట్ క్లాత్ మీద కాబట్టి 3 కలర్స్ని స్టిచ్ చేసి చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా రావడం కోసం. ముందుగా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమందికి యూజ్ అవుతుంది. సో వీడియోని లైక్ చేయండి. ఈ విధంగా క్రాస్గా ఆకులు మొత్తం స్టిచ్ చేసుకోవాలి. మీరు క్రాస్గా కావాలంటే క్రాస్గా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా స్ట్రైట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. వీటిని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. వీటిలో మీరు గోల్డెన్ పూసలతో కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఓన్లీ థ్రెడ్తో కావాలంటే ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. మీకు ఇంకా హెవీ లుక్ కావాలంటే గోల్డెన్ పూసల్ని అండ్ గోల్డెన్ గొట్టాల స్ప్రింగ్ని, డిఫరెంట్ టైప్స్ కుందమ్స్ని యూజ్ చేసుకోవచ్చు. సెంటర్లో ఈ విధంగా గ్రీన్ కలర్తో ఫిల్ చేసుకోవచ్చు, లేదా సెంటర్లో ఒక కుందంని అంటించుకోవచ్చు, లేదా 3 కుందమ్స్ని అంటించుకోవచ్చు.
చాలామంది సబ్స్క్రైబర్స్ బ్లౌజెస్ మీద వేసి చూపించండి అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ బ్లౌజెస్ మీద వేసి చూపించాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. బ్లౌజెస్ మీద చేసి వీడియో పెట్టాలంటే 1 అవర్ లేదా 2 అవర్స్ అవుతుంది. సో 1 అవర్ 2 అవర్స్ ఎవరు చూడరు. జస్ట్ 8 మినిట్స్ వీడియోయే చాలామంది చూడడం లేదు. సో వీడియోస్ చూసిన వాళ్ళు లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో చుట్టూరు ఫినిషింగ్కి నేను 1 టైం మాత్రమే స్టిచ్ చేసి చూపిస్తున్నాను, మీకు డిఫరెన్స్ తెలియడం కోసము. వీటి చుట్టూరు మీరు గోల్డెన్ పూసల్ని స్టిచ్ చేసుకుంటే ఈ డిజైన్ ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. ఫినిషింగ్ బట్టే డిజైన్ లుక్ కనిపిస్తుంది. ఇలా నార్మల్ మిషన్తో కూడా ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం పర్ఫెక్ట్గా వస్తే సరిపోతుంది. వర్క్ ఈ విధంగా కనిపిస్తుంది. నార్మల్ మిషన్తో చేసిన వర్క్ చూడండి. ఇవి 3 టైమ్స్ స్టిచ్ చేసింది. ఇది పక్కకు వెళ్తే ఈ విధంగా వర్క్ కనిపిస్తుంది. ఇది 1 టైం మాత్రమే ఫినిషింగ్ స్టిచ్ చేసింది. డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. వర్క్ చాలా పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తుంది. ఇలా కుందన్స్ని తీసుకుని సెంటర్లో 3 అంటించుకోవాలి. వీటి చుట్టూరు ఇలా గోల్డెన్ పూసల్ని లేదా ఇలా సిల్వర్ స్ప్రింగ్ గోల్డెన్ పూసలు అండ్ వైట్ పూసలు మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకుని ఫ్లవర్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటే ఆ ఫ్లవర్ ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. జస్ట్ నేను గోల్డెన్ పూసల బోర్డర్ని మీకు పెట్టి చూపిస్తున్నాను. ఎల్లో కలర్ వచ్చిన ప్లేస్లో వీటిని స్టిచ్ చేసుకుంటే ఆ డిజైన్ హెవీ లుక్గా కనిపిస్తుంది. ఈ ఎంబ్రాయిడింగ్ కోర్స్ ఎవరైనా నేర్చుకోవాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ అవ్వండి. నేను వేస్ట్ క్లాత్ మీద వేస్ట్గా వేసి చూపించాను. మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇవి గోల్డెన్ పూసలతో స్టిచ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.